అంటే అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరా? ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, పెట్టుబడిదారులు ఎక్కడున్నా పెట్టుబడిదారులే. అందుకని ఇవాళ తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క పెత్తనం కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం చేసినటువంటి పోరాటమే వాళ్ళ పెత్తనం ఉండకూడదని, ఎవరి పెత్తనమో ఎవరి మీద కూడా ఉండడానికి వీల్లేదు. ఇవాళ ఇక్కడ మొత్తంగా వాళ్ళ పెట్టుబడిదారులే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు అనుభవించడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి తీరు. అయితే అదొక అంశం. అయితే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ తన చిన్నతనంలోనే స్కూలింగ్లోనే తన ఫ్రెండ్ని ఒక కింది కులానికి సంబంధించినటువంటి వ్యక్తి తన ఫ్రెండ్గా ఉండడం పట్ల వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత వస్తే భరించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడే భరించలేదు తను. ఇప్పటికీ కూడా కింది కులాల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మరి మీకు కొత్తగా ఎందుకు నాగేశ్వర్ సార్ విషయంలో ఏ కోణం కనిపించిందని తన మీద దాడి చేయడము, తనను అరెస్ట్ చేయాలనుకోవడము, నోరు మూసుకో అని మాట్లాడడము, ఇవాళ ఇంత ఇబ్బందికరంగా ఒక ప్రొఫెసర్ పట్ల ఎందుకు ఈ రకంగా మీరు చేస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఎవరమైనా ఎక్కడైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నిస్తారు కూడా. పొరపాటు జరిగిన చోట ప్రశ్నించడం అనేటువంటిదే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. లేదంటే అసలు వాళ్ళకి బాధ్యతనే లేనట్టు. ప్రశ్నించకపోతే ఇంకా బాధ్యత ఎక్కడున్నది? మరి ఇంత జరుగుతుంటే, ఇంత చర్చ జరుగుతుంటే, ఇంత సీరియస్గా ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ దగ్గరనే ఆగిపోతుందా? ఇది ఈ రకమైనటువంటి మొదలైనవి అంటే ఎక్కడి దాకానైనా పోతాయి ఇవి. అందుకని ప్రపంచంలో మొత్తంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాగేశ్వర్ సారు యొక్క తన విశ్లేషణను ఎవరెవరు ఎంతకాలం నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద. అట్లనే తెలంగాణలోని ప్రభుత్వం కూడా స్పందించాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి, ఇంకా పౌర సమాజం కూడా స్పందించాలని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడిని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం గమనిస్తుంటే రెగ్యులర్గా ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పలికిమాలిన కొత్తగా సృష్టించిన పోట్లాటలు మాత్రం రాజకీయ పార్టీల మధ్య నిరంతరం జరుగుతోంది. అది ఇప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు అది పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రాజకీయ సమస్యలు లేవా దేశంలో అంటే SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్లని లక్షల మందిని ఓట్లని తీసేయబోతున్నారు. అవి ఈ 2 రాష్ట్రాల్లో ప్రక్రియ మొదలైంది. అయితే ఆ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలా మర్యాదపూర్వకంగా ఇంటలెక్చువల్గా ఒక విశ్లేషణలో ఒక క్యాజువల్ కమెంట్ని పట్టుకుని దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తిమ్మిని బమ్మి చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసి మీడియా వాళ్ళకు కూడా అపారమైన ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటి మీద. SIR గురించి ఎవరైనా మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారా? కానీ పొలిటికల్ డిస్కోర్స్ని సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ విషయాల నుంచి మన పౌరసత్వము, మన మనుగడకి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా చేసే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా నడుస్తోందని నాకైతే అనిపిస్తోంది. ఇటువంటి డైవర్షన్, కంప్లీట్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, ఇటువంటి కమెంట్స్ 100 కమెంట్స్ విన్నాను నేను. అది కూడా ఆయన చెప్పింది ఎంత ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఒక క్యాజువల్ కమెంట్ లాగా ఆయన ఒక ఉదాహరణలాగా చెప్పిన కమెంట్ని పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున డిస్టార్ట్ చేసి ఆ పోలీసులు రావడం ఏంటి, అక్కడ నుంచి వ్యవస్థ అట్లా పనిచేయడం ఏంటి, ఇక్కడ వ్యవస్థ ఇట్లా పనిచేయడం ఏంటి, దీనికి ఏమన్నా అసలు అర్థం ఉందా? మనం అందరం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కాబట్టి లెట్ us థింక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ఇష్యూ ముసుగులో ఏం జరుగుతుందో కూడా మనం ఒక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము ప్రశ్నించే గొంతుకలం. మేము మన బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు ఒక ఇష్యూలో పాల్గొంటేనే ఇక్కడనే రౌండ్ టేబుల్ మీద పడ్డాం, అరెస్ట్ అయ్యేదాకా ఎంబడి పడ్డాం. లాస్ట్కు ఒక 267 మంది పోలీసుల
ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెట్టే కాడికి తీసుకొని వచ్చినాం. అరే అంత గట్టి స్వరాలు ఉన్నాయి ఇక్కడ, ఈడ అంటే పోలీసులు ఎట్లా వస్తున్నారు అసలు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి పోలీసులు? జగన్ రెడ్డి గారు మీకు రెడ్డి గారికి నాయుడు గారికి ఏమైనా ఉన్నదా లింకు? మీరేమైనా కన్నుగొట్టి ఆయన ఇక్కడికి వచ్చి మీరు వేసుకపోండి అని చెప్పి ఇద్దరం కన్ను కొడుతుండ్రా? ఏమైనా ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుండ్రా? ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన 2 రాష్ట్రాలనే కాక భారతదేశం అంతటా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాబట్టి 2 సబ్జెక్ట్ ఈరోజు ఫార్మర్స్ ఇష్యూ చాలా పెద్దగా నడుస్తూ ఉంది. దాదాపు 10 మంది ఫార్మర్స్ ఇప్పటి చచ్చిపోయినరు. పృథ్వీ గారు కానీ ఇక్కడ ఉన్నవారు చాలా మంది కల్లాల కాడికి కూడా పోయినరు. మరి మేము కూడా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినాం. మరి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ డైవర్ట్ కానీ అని చెప్పి ఇద్దరు కన్ను కొట్టుకొని ఇవన్నీ ఏమైనా కథలు పడుతున్నా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కానీ ఒక పెద్ద చర్చ ఈరోజు నాగేశ్వరరావు గారి వెళ్ళింది. ఏది ఏమైనప్పటికీ ఇయాటికి నేను అనుకుంటున్నా ఇది నాగేశ్వరరావు గారి మీద ఏదైతే మీరు కేసు పెట్టిందో ఇదే ఆఖరి కేసు కావాలి. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ గారి పైన కానీ ఇంకో మేధావి మీద కానీ ఇంకో ప్రశ్నించే గొంతుకల మీద కానీ ఈరోజు ఇటువంటి కేసులు ఉండే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు తెలంగాణ వనరులు ఇంకా దోపిడీ గురైతేనే ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరండి? ఎవరికి ఇచ్చిన ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టు? సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎవరైనా సీఎం రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? నాగేశ్వరరావు గారు ఏదైతే విశ్లేషణ చెప్పిండో అది కరెక్టా రాంగా అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పిన మరి ఎఫ్ఐఆర్ చేస్తారా నా మీద? ఇది అభిప్రాయం చాలా మంది పెడుతున్నారు. మరి నాగేశ్వరరావు గారు చెప్తేనే అంటేనే ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే అది అయితే 2 రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని. ఇదే నేను ఒకటే చెప్తున్నా, మీరు వెంటనే ఆ పెట్టిన కేసులు వాపసు తీసుకోవాలని చెప్తున్నా. ఇంకా ఈ చిల్లర కథలు ఏవైతే మీరు పేడ్ మీడియాతోని మరి నిత్యమైన పైన ఏవైతే పోస్టింగ్లు పెట్టిస్తుండ్రో ట్విట్టర్లు పెట్టిస్తుండ్రో అవి మాకు కూడా వస్తే మేము కూడా పెట్టగలుగుతాం. అవన్నీ మానుకోవాలి. టిట్ ఫర్ ట్యాట్ ఇద్దామంటే టిట్ ఫర్ ట్యాట్ ఇద్దాం, చూసుకుందామంటే చూసుకుందాం. వీళ్ళు ఎవరైనా తక్కువేం లేరు. మరి మాకైతే పెద్దగా గుంటూరులో విజయవాడలో శ్రీకాకుళం నాకు పెద్ద పనేం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉండదు. నేను ఆయన ఇంటి మీద పోతే నాకు పెద్ద ఫరకేం పడది. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు హైదరాబాద్కి రావాలని వాడు ఇంటికి పోతా, వాళ్ళు ఎట్లా ఇక్కడ తిరుగుతారో చూస్తానే బాజాప్తా హెచ్చరిక చేస్తున్నా. మీరు ఏమన్నా రాసుకోండి. ఇవాళకెళ్ళి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ వాపసు తీసుకోకుంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు, లోకేష్ అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు. ఈడ పౌర సమాజం మొత్తం కళ్ళెత్తది. ఈడ మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీ కాళ్ళెత్తి ఈరోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం మిస్టర్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగల ఊసలు వాల్సినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మగాళ్ళ లెక్క నిలబడతాం. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్లు పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాటగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెల్లి వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి ఓపెన్ పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్టెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా ఉండేది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ ఇట్లా బొంగులింగ్ ఎవరు చేయడు ఇక్కడ.